కాకినాడ రూరల్ మండలం పండూరు గ్రామంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్సీ కరి పద్మశ్రీతో కలిసి ఎమ్మెల్యే పంతం నానాజీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో అసంపూర్తిగా వదిలేసిన పనులను కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సుమారు 28 గ్రామాలకు త్రాగునీరు అందించే విధంగా 1,40,00,000 వ్యయంతో పనులను ప్రారంభించామని, త్వరలోనే పూర్తి చేయడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరికి నాణ్యమైన మంచినీరు ఇవ్వాలనేదే సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలోచన అని, వారి ఆలోచనల మేరకే ఈ పనులన్నీ వేగంగా జరుగుతున్నాయన్నారు. అనంతరం ఎన్ఆర్ఈజీఎస్ పథకంలో 50 లక్షల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న చెరువు పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి త్రిమూర్తులు, బీజేపీ నాయకులు రంబాల వెంకటేశ్వరరావు, గ్రామ కార్యదర్శి శివశంకర్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సరిపోవట్లేదు, ఇది అయితేనే కానీ సరిపోయట్లేదు. 40 ఇది అయిపోయినా సరిపోదు. చాలా పెరుగుతున్న కాకినాడ రూరల్కి మంచినీరు ప్రాబ్లం అన్నది సర్వసాధారణంగా అయిపోయింది. పోయిన సమ్మర్లో పెద్ద ఎత్తున ఇబ్బంది వస్తే ఆ సమ్మర్ని మున్సిపాలిటీ నుంచి తెచ్చి రకరకాల వేరే బోర్ల నుంచి తీసుకొచ్చి మంచి వాటర్ ఉన్న చోట చేసి ఇచ్చి కొన్ని వందల ట్యాంకులు తిప్పి సమ్మర్ అంతా తాగునీరు ఏదో 1-2 చోట తప్ప తాగునీరుకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే ఇక్కడ 90 లక్షలు పండు స్కీమ్ మీద 28 గ్రామాలకి వెళ్ళేటువంటి నీరు, 90 లక్షల కెపాసిటీతో ఉన్నటువంటి నీరు. ఆ నీటిది అది కాక ఏదో శంకుస్థాపన కొబ్బరికాయ కొట్టేసి ఒక 50 లక్షలు వదిలేసి వెళ్ళిపోతే దానికి ఫండ్స్ తీసుకొచ్చి 9 కోట్లు శాంక్షన్ తీసుకొచ్చి 50 లక్షలు నీరు అంటే మొత్తం 1,40 లక్షలు 1,40 లక్షలు 1,40 లక్షలు కెపాసిటీగా ఈ స్కీమ్ని పండు స్కీమ్ తయారు చేస్తూ ఉన్నాం. దీనివల్ల ఇలాగ ఒక నేమం వైపు ఒక వింగ్ వెళ్తుంది, ఒకటి సూర్యారావుపేట ఒక వింగ్ వెళ్తుంది. అట్లాగే మీకు సర్పవరం అలాగా ఇంద్రపాలెం ఏరియా చీడిగా మొత్తం ఆ ఏరియా అంతరికి ఒకటి వెళ్తాం. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రాబ్లమ్ ఉన్న నీరుకి, డెలివరీ చేసే నీరుకి వాడకానికి సంబంధం లేకుండా ఉంది. కొన్ని చోట్ల ట్యాంకులు పెడతా ఉన్నాం. ఇప్పుడు కూడా మున్సిపాలిటీ పంచాయతీలకు కూడా సొంత నిధులతోటి లేదా సిఎస్ఆర్ ద్వారా ట్యాంకులు పెట్టి వాటర్ ఇద్దాం. క్వాలిటీ ఆఫ్ వాటర్ కావాలి, పూర్తి స్థాయిలో అందరికీ కావాలి అనుకుంటే ఒక 2-3 నెలల వ్యవధిలో ఆల్మోస్ట్ పూర్తి వస్తుంది. గతంలో ఉన్న బిల్లుల బకాయిల వల్ల కాంట్రాక్టులు కొంచెం వెనక్కి జరిగింది. వారందరితో కూర్చొని మాట్లాడడం జరిగింది. వారి దగ్గర నుండి వాళ్ళ పేమెంట్లు ఏర్పాటు చేస్తామని మాట్లాడడం జరిగింది. వారి పనులకు తిరిగి మొదలుపెట్టినటువంటి పని 2-3 నెలలు, మ్యాక్సిమం 2 నెలలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. పూర్తి స్థాయిలో ప్రతి చోట వేస్తూ ఉన్నాం. అట్లాగే ఒక 3 గ్రామాలని అట్లగట్ట నుంచి తీసుకొచ్చి కొవ్వూరు, కొవ్వాడ, రేపూరు, అలాగే గంగనాపల్లి ప్రాంతాలు, చీడిలో చిన్న ప్రాంతానికి అక్కడి నుంచి తీసుకొస్తున్నామండి. అక్కడి నుంచి అది వాటర్ 10,000 మందికి సరిపడేటువంటి అక్కడి నుంచి తీసుకురావడం 90 లక్షల తోటి. అలాగే నిన్న ఏఈ గారు, డిఈ గారు నిన్న సలహా ఇచ్చారు. ఆ సలహా మేరకు ఈ తిమ్మాపురంలో గల అచ్చంపేట దగ్గరలో ఒక ఈ ఆంజనేయ నగర్ ఇటువంటి ప్రాంతాలన్నింటికి ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో అన్ని ప్రాంతాలకు ఒక 50 లక్షల రూపాయలు ఖర్చు పెడితే, ఎందుకంటే తిమ్మాపురం పెరుగుతున్నటువంటి ఊరు, ఆ ప్రాంతాల్లో ఎక్కువ నివాసాలు, కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నటువంటి కాబట్టి ఆ ప్రాంతంలో 50 లక్షలతోటి చేద్దామని ఒక ప్రపోజల్ ఆలోచన చేసింది. అది ప్లాన్ అది గీసిన తర్వాత టెక్నికల్ శాంక్షన్కి అన్నీ ఎదురుకెళ్ళి ఫండ్స్ ఎక్కడున్నాయో దానికి చూసుకుని దాన్ని కూడా. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి క్వాలిటీ అయినటువంటి మంచినీరు ఇవ్వాలన్నటువంటి ప్రభుత్వం యొక్క ఆలోచన. పవన్ కళ్యాణ్ గారి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అయితే వారిద్దరి యొక్క ఆలోచన మేరకు
మేము కృషి చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ 2-3 నెలల్లో కాకినాడ రోడ్లో అభివృద్ధి చెందుతున్న రోజుకి అంటే ఈవేళ ఒక అంచనా వేసుకుంటే మళ్ళీ ఒక 2-3 నెలల పోతులకు అంచనాలు మారిపోతూ ఉన్నాయి. అనేక కొత్త ఇల్లు ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇల్లుని వ్యవసాయ భూములన్నీ లేఅవుట్లు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. లేఅవుట్లు చేసుకుంటూ అనేక ఇల్లులు కట్టుకుంటూ ఉన్నారు. కాబట్టి ఎప్పటికప్పుడు అవసరాలకు అనుగుణంగా మేము మారవలసి వస్తూ ఉంది. కాబట్టి అవసరాలకు అనుగుణంగా మేము కూడా మార్చి డిపార్ట్మెంట్ కూడా కృషి చేస్తూ ఉంది. ప్రతి ఒక్కరికి నీరు ఇవ్వడానికి నిజంగా మన సమ్మర్లో మంచినీళ్ళు ఇచ్చేలో ఆర్డబ్ల్యూఎస్ యొక్క పాత్ర చాలా అభినందనీయమైన పాత్ర. చాలా బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరికి మంచినీరు ఇచ్చినందుకు వాళ్ళందరికీ అభినందిస్తూ, అలాగే ఈ ప్లాంట్ కూడా తొందరగా పూర్తి చేసి మరిన్ని అభినందనలు సత్కారాలు వాళ్ళు పొందాలని కోరుకుంటాం.